హరి ఓం. ఇప్పుడు చెప్పబోయే శ్లోకం విష్ణు సహస్రనామాల్లోని 45వ శ్లోకము. ఈ శ్లోకాన్ని ఉత్తర నక్షత్రం 1వ పాదం సింహరాశి వారు ప్రతినిత్యం పఠించినచో సకల దోషాలు, గండాలు, ఆపదలు తొలగి జీవితంలో అన్నింటా విజయం పొందుతారు. ఉత్తర నక్షత్రం 1వ పాదం సింహరాశికి, 2, 3, 4 పాదాలు కన్యారాశికి చెందుతాయి. ఉత్తర నక్షత్రాధిపతి సూర్యుడు. గణము మానవ గణము. శ్లోకము: ఋతు సుదర్శన కాల పరమేష్టి పరిగ్రహ ఉగ్ర సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణ. ఋతు సుదర్శన కాల పరమేష్టి పరిగ్రహ ఉగ్ర సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణ. ఋతు సుదర్శన కాల పరమేష్టి పరిగ్రహ ఉగ్ర సంవత్సర దక్ష విశ్రామ విశ్వదక్షిణ. తాత్పర్యం: కాలాత్మకమైన ఋతువు అనే పదంతో తెలియబడేవాడు, మోక్షదాయకమైన దర్శనం గలవాడు, సుదర్శన చక్రధారి, కాలస్వరూపుడు, గొప్పదైన తన మహిమయందు అనగా హృదయాకాశంలో ప్రకాశించేవాడు, గ్రహించువాడు, గ్రహింపబడువాడు, భయం గొలుపువాడు, సమస్తాన్ని తన యందు కలిగి ఉన్నవాడు, విశ్వరూపంలో వృద్ధి నొందుతున్నవాడు, విశ్రాంతిని అనగా మోక్షాన్ని ఇచ్చువాడు, అందరికంటే నేర్పరితనం గలవాడు శ్రీమన్నారాయణుడు.